అందరికీ నమస్తే అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి టు ఆల్ ది మెంబర్స్. మరి మనకు తెలుసు ఇవాళ ఒకటి చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మొత్తం చూడండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి. మనకు తెలుసు నిన్న మొన్నటి వరకు మనము రెయిన్ సీజన్ చూసాము. ఫుల్ రెయిన్స్, చాలా చోట్ల రెయిన్స్ ప్లాంట్స్కి మంచిదే, కానీ లిమిట్ దాటి పడ్డాయి అనమాట రెయిన్స్. దాంతో చాలా చోట్ల పాపం మంచి జరిగింది, చాలా చోట్ల చెడు జరిగింది. పాపం చాలా మాకు తెలిసిన టెర్రస్ గార్డెన్ చాలా మంది ప్లాంట్స్ పాడైపోయినాయని చెప్పారండి పాపం. అప్పుడు నేను ఏం చేశానంటే రెయినీ సీజన్ లో ప్లాంట్స్ కేర్ ఎలా చేయాలని ఒక 10 టిప్స్ ఆఫ్ ప్లాంట్ కేర్ రెయినీ సీజన్ చేశాను. ఆ వీడియో చేశాను, చాలా మంది ఆదరించారు, చాలా అప్రిషియేట్ చేశారు, బాగుందని చెప్పారు. మీ అందరికీ థ్యాంక్స్. ఆ ఎంకరేజ్మెంట్ తోనే ఏం చేస్తున్నా అంటే ఇక రెయినీ సీజన్ అయిపోయింది. ప్రస్తుతం మీకు తెలుసు చలికాలం స్టార్ట్ అయింది, వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. రాత్రి అయితే చాలా చలి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. మరి మీ అందరి కోసము వింటర్ కేర్ టిప్స్, ప్లాంట్స్ కేర్ టిప్స్ ఇన్ వింటర్ సీజన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్లాంట్స్ పెరెన్నియల్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఏమో సీజన్లు ఉంటాయండి. తర్వాత కొన్ని హార్డీ ప్లాంట్స్ ఉంటాయండి, వాటికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ మనకు కొన్ని డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయండి, దానికి శ్రద్ధ తీసుకోవాలి మనము. ఓకే, మరి మనము ఈ విధంగా మనం ఏం చేయాలా, ప్లాంట్స్ కేర్ ఏమేం చేయాలా. ఇంకో విషయం, చాలా ప్లాంట్స్ కి వింటర్ సీజన్ ఒక హార్ష్ సీజన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా చల్లగా టెంపరేచర్ ఉంటుంది. పాపము ఆ సర్వైవ్ అవుతూ గ్రో కావాలంటే ప్లాంట్స్ నిజంగా టఫ్ టైం అండి. ప్లాంట్స్ కి మనం శ్రద్ధ తీసుకుంటే ప్లాంట్స్ బాగుంటాయి. ఇంకోటి, చాలా ప్లాంట్స్ వింటర్ ఆగి ముడుచుకుపోతాయండి, డార్మెంట్ అయిపోతాయి, హైబర్నేషన్ చెందుతాయి. మరి హైబర్నేషన్ అంటే సీజన్ లో అవి గ్రోత్ ఉండకుండా అలాగే ఉండిపోయి మళ్ళీ సీజన్ తర్వాత స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టి స్లీప్ మోడ్ లాగా అనుకోండి, మనం కంప్యూటర్ స్లీప్ మోడ్ ఎట్లా పెడతాం అట్లా స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి చాలా ప్లాంట్స్. మరి ఏమేమి ఫ్యాక్టర్స్, చలికాలము ఏమేమి ఫ్యాక్టర్స్ దీనికి తోడ్పడతాయి. చలికాలము మన కేర్ కంటే ఎంత చలి ఉంది అదొకటి, చలి తక్కువ ఉన్నా ఎక్కువ ఉంది దాన్ని బట్టి మనకు చూసుకోవాలి కేర్ టిప్స్. తర్వాత ప్లాంట్స్ బట్టి ఎన్ని రోజులు అయింది, పెద్ద ప్లాంట్సా చిన్న ప్లాంట్సా. అలాగే మీరు ఉన్న చోటు కూడా, మీరు హైదరాబాద్ ఉంటే ఒక రకంగా శ్రద్ధ తీసుకోవాలా, మీరు అరకు వ్యాలీలో ఒక శ్రద్ధ తీసుకోవాలా, మీరు పాడేరులో ఉంటే ఒక అట్లా. మనకు డిఫరెంట్ ఏరియా బట్టి కూడా మారిపోతుంటది. మీకు అరకులో ఒక రకంగా టెంపరేచర్ ఉంటుంది, మరీ తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అలా ఆదిలాబాద్ లో కొన్ని చోట్ల చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది చాలి. దీన్ని బట్టి మనం కొంచెం ప్లాంట్స్ కేర్ చేంజ్ చేసుకోవాలి. మొత్తం కేర్ తీసుకోవాలి, కానీ కొంచెం దాన్ని బట్టి మనం చూసుకోవాలి. మనం చక్కగా చూసుకోవాలి ప్లాంట్స్. మనం ఎంత చక్కగా చూసుకుంటే మన ప్లాంట్స్ కు అంత కేర్ అవసరం. ఇంకొకటి, అవుట్ సైడ్ మామూలుగా కింద గ్రౌండ్ లో పెట్టక పెద్ద అవసరం లేదు, కానీ మీకు పార్ట్స్ లో పెట్టిన ప్లాంట్స్ మాత్రం శ్రద్ధ తీసుకోవాలండి వింటర్ లో. మరి వింటర్ లో మనం ఏమేమి కేర్ టిప్స్ తీసుకోవాలో కొన్ని పాయింట్స్ చెప్తున్నా వినండి. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నేను. ఇట్లా పార్ట్ లో ఒక ప్లాంట్ పెట్టారు, దీనికి మరి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలండి, ఏదైనా ఒక కవర్ తీసుకోండి, కవర్ తీసుకొని దీన్ని కవర్ చేయాలండి. మీరు నైట్ లో అవసరమైతే మీరు ఏం చేయాలా, డెలికేట్ ప్లాంట్ ఉంది, నైట్ లో బయట ఉంది, లోపల పెట్టుకుంటే బెటర్ షేడ్ లో. లేదండి మాకు షేడ్ లేదు, ఎలా చేయాలంటే కనుక ఇలాగా ఒక టిప్స్ కట్ చేసేయండి, కవర్ టిప్స్ కట్ చేసేసి, అంటే ఒకటి రోజు ఈ కొద్ది సీజన్ మట్టుకే ఇలా పెట్టేసుకోండి. ఓకే, గాలి పోయేటట్టుగా పెట్టేసి మీరు ఇలా మామూలుగా పెట్టేసుకోండి. రాత్రి పెట్టండి, అన్నిటికీ అవసరం లేదు, మీరు అనుకున్న డెలికేట్ ప్లాంట్స్కు అట్లా చేసుకోండి. ఇలా పెట్టేసి పొద్దున మళ్ళీ తీసేయడం. లేదండి మనం నిలబడే పాటలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మీ ఇంట్లో డిఫరెంట్ ప్లాంట్స్ ఉండొచ్చు, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మరి ఇట్లా కవర్ నిలబడట్లేదండి దాని మీద అంటే ఇట్లా ఒక చిన్నది ఇట్లా ఒక 2-3 ఇవి తీసుకోండి, స్టిక్స్ తీసుకోండి. ప్లాంట్స్ కవర్ మీ పెద్ద కవర్ అంటే పెద్ద తీసుకోవచ్చు, పెద్ద ప్లాంట్ ఉంటాయి. ఓకే, ఓకే, ఇలాగా మీరు ఇది తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా నిలబడి, చూడండి, చూసారా నిలబడింది. ఇలా పెట్టడము, మళ్ళీ పొద్దున్న దీన్ని మెల్లగా తీసేయడం. ఇవి ఇట్లా అట్లా ఉన్నది ఏమవుతుంది, ఇవి మీరు దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. కాబట్టి ఇట్లా చేస్తే తప్పదు, కష్టమైన పని నాకు తెలుసు. చాలా ఉన్నాయండి. మీ హార్డ్ ప్లాంట్స్ వదిలిపెట్టేసి డెలికేట్ ప్లాంట్స్ కు ఈ కవర్ సిస్టమ్ పెట్టుకుంటే ఎంతో చలికాలం వరకే ఇది తీసుకోండి. దీనివల్ల మీరు ప్లాంట్స్ గ్రోత్ బాగుంటుంది. అలాగే అండి సార్, మా ఇంట్లో మరి కొన్ని కవర్స్ కొన్ని అవైలబుల్ లేవు, కొన్ని కవర్స్ ఉన్నాయి, అట్లా అంటే ఒక ఐడియా చెప్తున్నాను. ఇది పార్ట్ కదా, ఇది ఎంటీ పార్ట్, ఇది డ్రైనేజ్ సాలెడ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇట్లా క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇట్లా క్లోజ్ చేసుకోండి. నైట్ ఇట్లా క్లోజ్ చేయడము, మార్నింగ్ తీసేయడము, ఈజీ కదా. ఇప్పుడు మీరు కవర్ వేసి స్టిక్స్ పెట్టే కంటే కూడా కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్ తెచ్చుకోవడము,
ఎట్లా పార్ట్స్ పనికి వస్తాయి మనకి యూజ్ అయితే. కాబట్టి ఇట్లా పెట్టడము, మార్నింగ్ తీసేయడము సరిపోతుంది మీకు. ఓకే. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మల్చింగ్ అండి. చూడండి, మనం చాలా సమ్మర్లో చేస్తుంటాము, కానీ వింటర్లో కూడా మల్చింగ్ కొన్ని ప్లాంట్స్ చేసుకోవాలండి. మల్చింగ్ అంటే ఏంటంటే మరి అందరూ తెలిసే, ప్లాంట్స్ బెడ్ పైన లేయర్ లాగా ఇట్లా ఎండు గడ్డి కానీ ఎండు ఆకులు పుల్లలతో కానీ ఒక లేయర్ ఏర్పరచాలండి. మనము దీనికి స్ట్రాబెర్రీ చేసాము ఇంతకుముందు, చూడండి ఇట్లా గడ్డి ఉంది, ఇలాగ మంచిగా పెడితే కనుక దీనివల్ల ఏమవుతుంది మరి దీని మల్చింగ్ వల్ల అంటే ప్లాంట్స్లో ఉన్న హీట్ అనేది అలాగే ఉండిపోతుంది, స్టోర్ రిజర్వ్ లాగా ఉంటుంది. ప్లస్ మాయిశ్చర్ ఉండిపోతుంది. మాయిశ్చర్ ఇది కాదు, ఎవాపరేట్ కాదు. అలాగే రూట్ సిస్టమ్కి రక్షణ ఉంటుంది, దీని రూట్ సిస్టమ్ రక్షణ ఉంటుంది. ఇంకొకటి, దీంట్లో పెరిగే వీడ్స్ ఏమైనా ఉంటే గ్రోత్ అడిగడుతుంది. ఈ విధంగా మీరు గడ్డి వేసుకోండి. లేదు మా దగ్గర గడ్డి అవైలబుల్ లేదంటే ఇట్లా మీ దగ్గర గార్డెన్ ఉన్న ఇవి తీసుకోండి, ఎండిన ఆకులు తీసుకోండి. ఎండిన ఆకులు తీసుకొని ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మోదరండి, చాలా మీ గార్డెన్లో ఆకులే సరిపోతాయి మీకు, బయట ఎండు గడ్డి కూడా అక్కర్లేదు. ఇలా చేసుకొని చూడండి. ఇది వేసేసుకొని ఇట్లా వేసేసుకోవచ్చు. కట్టెలు పుల్లలు ఏముంటా కూడా, విరిగిపోయిన కట్టెలు పుల్లలు కూడా మీరు జాగ్రత్త ఒక టబ్లో వేసేసుకుని స్టోర్ చేసి ఇలా వేసుకుంటే కనుక ఈ మల్చింగ్ వల్ల కూడా మీకు ఈ వింటర్లో కొంచెం కేర్ ఏర్పడుతుంది. అయితే ఒకటి, సరే మీకు ప్లేస్ ఎక్కువ ఉంది బాగా, మీకు పెద్ద గ్రౌండ్లో కానీ లేదా మా టెర్రస్ గార్డెన్లో చాలా ఎక్కువ ప్లేస్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డెలికేట్ ప్లాంట్స్ అని మీ దగ్గర డెలికేట్ ప్లాంట్స్ ఏవేవి అనుకుంటున్నారో అవన్నీ ఒక వైపు పెట్టేసి పెద్ద పాలీ హౌస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక సైడ్కి చాలా పెద్ద కాకుండా ఒక సైడ్ అంతా పాలీ హౌస్ లాగా ప్లాన్ చేసుకుని దాన్ని మీరు ఇవాళ దొరుకుతున్నాయి బ్యాటర్ చూడండి, ఒక 20-30 ప్లాంట్స్ డెలికేట్ ప్లాంట్స్ అనుకుని ఒక సైడ్ పెట్టేసి మీరు పాలీ హౌస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి హెల్ప్ చేస్తుంది. ఇంకో పాయింట్, నైట్ పూట మరీ చలి ఎక్కువైపోయిందండి, మీ టెరెస్ ఏరియాలో చాలా చలి అయిపోయింది, మీరు ఏం చేయలేకపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయండి, ఒక అడ్వైజ్, ఇలాంటి మన మామూలు బల్బులు ఎల్ఈడి వైపు దానికి కూల్నెస్ పనికి వస్తుంది, అది కూడా చేసి మీ ఇష్టం. లేదు ఇట్లాంటి పాత కాలంలో ఇట్లాంటి బల్బ్ వస్తుంది, ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇట్లాంటి బల్బులు చూడండి. ఇట్లాంటి దీనివల్ల హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ లైట్ మీరు వేసేసి ఒక సైడ్కి ఒక డెలికేట్ ప్లాంట్స్ అన్ని ఒక సైడ్ షిఫ్ట్ చేసేసి ఈ లైట్ ఇట్లాంటి లైట్ వేసి ఉంచేస్తే కనుక నైట్లో అది ఒక రకంగా హీట్ డెవలప్ అయిపోయి దీనికి ఎక్కువ అంటే మైన్యూట్ అయినా కూడా ప్లాంట్స్ చాలా హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు హెల్ప్ అవుతుంది దాని లెవెల్ దానికి హెల్ప్ అవుతుంది, మినిమం ఒక దానికి కాపాడబడుతుంది అనమాట. అది కూడా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. మన వింటర్లో ఇంకొక చాలా ప్రధానమైన అంశం వాటరింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. మనము రెగ్యులర్గా ఇంకే అన్ని సీజన్ లాగా చాలా వాటరింగ్ చేసుకుంటూ పోవద్దండి. ఎందుకంటే ఎక్కువ ఈ మధ్యాహ్నం ఎక్కువ ఉంటే పర్లేదు, మాక్సిమం అయితే చలికాలం ఎందుకంటే మధ్యాహ్నం తక్కువ ఉంటుంది, రాత్రి ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం వేసిన నీళ్ళు ఎక్కువ ఎవాపరేట్ కావు, ఈ లోపల అట్లా ఉండిపోతాయి. మీరు మళ్ళీ పోసుకుంటూ పోతే ఏమవుతుందంటే లోపల రోడ్స్ రాట్ అయిపోయి చనిపోతాయి మొక్కలు. కాబట్టి ఏం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఆ వాటరింగ్ మంచి వాటర్ నీట్గా చూసుకొని చేసుకోవాలి వాటరింగ్. అలాగే మరి వాటరింగ్ ఎలా, మరి డౌట్ వస్తే ఫింగర్ టెస్ట్ మీకు తెలుసు కదా అందరికీ. ఫింగర్ టెస్ట్ చూడండి, తడి ఉంది నీళ్ళు వేయకండి, బాగా డ్రై ఉంది వేయండి వాటర్. ఆ వేయడం కూడా ఏంటంటే జాగ్రత్తగా వేయండి. చాలా బురదగా వేసేస్తే కనుక ఎవాపరేట్ కాకుండా అట్లా ఉండిపోతే ప్లాంట్స్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటరింగ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ వింటర్ సీజన్ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్లీనింగ్ అండి. ప్లాంట్స్ క్లీనింగ్ ఇన్ వింటర్, గుర్తుపెట్టుకోండి. మీకు సన్లైట్ కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వింటర్లో రాను తగ్గుతుంటుంది. కాబట్టి మీరు ఇట్లా పెద్ద ప్లాంట్స్, రబ్బర్ ప్లాంట్ ఉంది, పెద్ద ప్లాంట్ లీవ్స్ పెద్దగా ఉన్నాయి, దీన్ని క్లీన్ చేసుకోండి. వాటర్ అన్నా స్ప్రే చేయండి, కొంచెం వాటర్ స్ప్రే చేయండి, అట్లా క్లీన్ చేసుకోండి. మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేయండి. ఎప్పుడు ఆల్టర్నేట్ ఇట్లా క్లీన్ చేస్తే కనుక చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే నీట్గా చేయండి. దీంతో ఫోటోసింథసిస్ బాగా జరిగి ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి. ఇట్లా మీరు క్లీన్ చేసుకోవాలి. వాటర్ స్ప్రే చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ దగ్గర ఉన్న చాలా ఉంటాయి చూడండి, ఫిలోడెండ్రాను, సింగోనియం, ఇట్లా ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద లీవ్స్ ఉన్న ప్లాంట్స్కి వాటర్ స్ప్రే చేయడము, ఇట్లా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా ఆల్టర్నేట్ ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటే కనుక మీకు వింటర్లో ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. దూరం ఉన్న పని. ఇంకొక ప్రధాన పాయింట్ చూడండి, ప్రూనింగ్ అండి. వింటర్లో చూడండి ప్లాంట్స్ ఎనర్జీ కాపాడాలండి. ప్లాంట్స్ కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంట్ ఎనర్జీ కాపాడాలి. మరి ఏం చేయాలా, రిమూవ్ డెడ్ లీవ్స్ అండి, గుర్తుపెట్టుకోండి.
ఇట్లా ఇట్లా ఈ లీవ్స్ చనిపోయిన లీవ్స్ కానీ ఇవి కానీ అట్లాగే ప్రూనింగ్ చేసుకోండి మంచిగా. చూడండి, ప్రూనింగ్ చేస్తే ఏమైతే స్ట్రెంత్ కాపాడబడుతుంది. ఇలా కొన్ని బ్రాంచెస్, ఎండిపోయిన బ్రాంచెస్ అలాగా తీసేసుకోండి. చూడండి, దీంట్లో కూడా ఇప్పుడు ఎండిపోయిన ప్యాంట్స్ ఏమైనా ఉంటే కనుక, ఇట్లా ఎండిపోయిన ఆకులు ఉంటే కనుక తీసేసేయండి. కొద్దిగా ఇట్లా ఉంటే ప్రూనింగ్ చేసుకోండి. ప్రూనింగ్ చేసుకుంటే కనుక బుషి గ్రో అవుతాయి. దాని ఎనర్జీ కాపాడబట్టి ఇంకా తొందరగా ఉన్న శక్తిని మంచిగా వినియోగించుకొని అవి ఇంకా మంచి గ్రోత్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్, సన్ లవింగ్ ప్లాంట్స్ ని కంపల్సరీ మినిమం, ఇప్పుడు సన్ లవింగ్ రోజ్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు సన్ లవింగ్ ప్లాంట్స్ అండి ఇవి. కాబట్టి రోజ్ లాంటి ప్లాంట్స్ మినిమం టు మినిమం 6 hours సన్లైట్ కావాలండి. సన్లైట్ బాగుంటే కనుక మీరు ఇమ్మీడియట్ గా సన్ లవింగ్ ప్లాంట్స్ అన్ని కూడా సన్ కి షిఫ్ట్ చేసేసేయండి, గుర్తుపెట్టుకోండి. మినిమం టు మినిమం 6 hours సన్లైట్ గా మన డైరెక్ట్ సన్లైట్ కావాలి కంపల్సరీ, లేకపోతే గ్రోత్ సరిగా ఉండదండి. గుర్తుపెట్టుకోండి. నేను ఈ పాయింట్స్ చెప్పాను, తెలిసిన పాయింట్స్ చెప్పాను. మీరు ఈ సజెషన్స్ అని వినండి, నా సలహాలన్నీ విని ఇంకా మీకు ఏమైనా ఉంటే కూడా నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఐ విల్ అప్డేట్ మై దిస్ వన్. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఆర్పే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. అలాగే మీ అందరూ కూడా వింటర్లో నేను చెప్పిన సలహాలు పాటించి చక్కటి గార్డెనింగ్ గ్రోత్ అవుతుందని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.